నమస్తే. ప్రస్తుతం మనం 20వ డివిజన్ ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వారి మాటల్లోనే ముఖ్యంగా స్థానికంగా ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి ప్రచారంలో కావచ్చు, డోర్ టు డోర్ కావచ్చు, వార్డులో ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే మున్సిపాలిటీలో తన వంతు యొక్క పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాచ శ్రీని గారు ఉన్నారు. వారి మాటల్లోనే ఎందుకో కార్పొరేటర్ రేస్లో ఉన్నారు. రేపు గెలిచిన తర్వాత డివిజన్కి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, స్థానికులు కాబట్టి స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉన్నది. వీటన్నిటిపైన పలు అంశాలపై వారి యొక్క పర్సనల్ అదేవిధంగా పొలిటికల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామన్నా. మీరు బాగున్నారా? సూపర్ అన్న. ముఖ్యంగా మొదటగా తీసుకుంటే మీరు ఇప్పుడు పొలిటికల్గా ఎప్పటి నుంచి అన్న మీ పర్సనల్గా పార్టీలు ఏదైనా ఉండకూడదు కానీ మీరు పొలిటికల్గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు? మీ యొక్క వ్యక్తిగతంగా లైఫ్ ఉన్నది. నేను ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. దాంతోపాటు నేను ఎన్ఎస్వై స్టూడెంట్ ఆర్గనైజేషన్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునిగా పనిచేసిన, యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీలో పనిచేసిన, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు మేము వైఎస్ యువసేనలో కూడా పనిచేసినాం, ఆర్గనైజేషన్లో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీలో నేను నమ్మకంగా పార్టీకి పనిచేసినాను. అంటే దాదాపు ఎన్ఎస్సీ అంటే అంటే ఒక యువకునిగా ఉన్నప్పటి నుంచి మీరు పొలిటికల్గా నుంచి టచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి నేను పనిచేసినాను. ఎన్ఎస్వీలో యూత్ కాంగ్రెస్ పనిచేసిన, నేను జిల్లా ఓబీసీ సెల్ కమిటీలో కూడా నేను పనిచేసిన. నేను పార్టీకి నమ్మకం ఉంది. ఎందుకు మీరు ముఖ్యంగా ఇప్పుడు పొలిటికల్గా కార్పొరేటర్ బరిలో ఉన్నట్టు స్థానికంగా డివిజన్ ప్రజలను అడిగితే తెలుస్తూ ఉన్నది. మీ మనసులో ఏమనుకుంటా ఉన్నారు? సార్, మా మనసులో ఏంటంటే నేను పార్టీ నన్ను గట్టిగా పార్టీ నమ్మకం మీద నేను అక్కడ నిలబడి పనిచేయాలనుకుంటున్నా. పార్టీ కూడా నాకు టికెట్ ఇస్తారని నమ్మకంతో నేను ఉన్నాను. గతంలో కూడా అంటే తిని ఇప్పుడు ఏదో చేజారిపోయింది అన్నట్టు కూడా గతంలో 2 సార్లు కూడా మీరు ఉంటారు, అప్పుడున్న కౌన్సిలర్గా ఉంటారు, అన్ని టైంలో కూడా చేజారిపోయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అవునన్న, అప్పుడు కూడా ఏమైందంటే విఠలరావు గారు ఎంపీ ఉన్నప్పుడు నాకు కూడా అప్పట్లో టికెట్ వచ్చి లాస్ట్ వరకు వచ్చి వేరే పెద్ద మనుషులకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నేను డ్రాప్ కావడం జరిగింది సార్. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు పార్టీ గుర్తించి నాకు ఇది చేశానని నా వరకు నేను వార్డులో పనిచేసుకుంటున్నా. నా వార్డులో కూడా నాకు మంచిగా గుర్తింపు ఉందని నేను నమ్మకంతో. గతంలో 2 టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామని చెప్పేసి లాస్ట్కి మిస్ అయింది. లాస్ట్కి అంటే ఒక 2 టైమ్స్ అంటే ఒకసారి ఏమైంది సార్ అంటే బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ బై ఎలక్షన్స్లో కూడా అందరు కలిసి పెద్ద మనుషులు వద్దులే అన్నందుకు నేను వాళ్ళ మాట మీద నేను డ్రాప్ కావడం జరిగింది. అప్పుడు పార్టీ వద్దన్నప్పుడు, అధిష్టానం వద్దన్నప్పుడు మీరు ఏమైనా ఇండిపెండెంట్ చేసే ప్రయత్నం ఏం చేయలేరా? నేను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు సార్. నేను పార్టీకి ఎప్పుడు ఇది చేయలే. అప్పుడు పార్టీ నన్ను వద్దు డ్రాప్గా అనడం వల్లనే నేను డ్రాప్ అయినా. అప్పుడు కూడా నాకు ఇండిపెండెంట్, వేరే వాళ్ళు ఇండిపెండెంట్గా ఇంకొక పార్టీ అంటే కూడా నేను ఇది కాలే. పార్టీ విధేయుడుగా అయితే ముందర ఉన్నా సార్. నేను పార్టీకి నమ్మకం ఉన్నాయో, పార్టీకి ఇప్పటికి కూడా నమ్మకం. పార్టీ టికెట్ ఇస్తే నేను నిలబడతా, లేకపోతే నేను పార్టీకి పనిచేస్తాను. ఏదైనా పార్టీలో దాటే ప్రసక్తే లేదు. 100%. ఇప్పుడు నాచ శ్రీని గారు ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేటర్ రేస్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే వార్డు పై ఏదైనా సమస్యలు మీరు వచ్చిన తర్వాత వాటి పరిష్కారం కోసం ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి? ముఖ్యంగా మీరు ఒక కార్పొరేటర్ వరిలో ఉండడానికి కారణం ఏంటి? సార్, ఇంకా ఆడ వర్కులు ఉన్నాయి. ఆడ ఇంతకుముందు నా గతంలో ఉన్న కౌన్సిలర్ కానీ పెద్దోళ్ళు కానీ ఆడ పని చేయకపోవడం, ఆడ మా రిలేషన్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ఇక్కడ నిలబడతానా, నువ్వు ఇంత ఎన్నో ఏళ్ళ నుండి పార్టీకి పనిచేసినావు, పబ్లిక్లో ఉన్నావు, నువ్వు నిలబడాలన్న ఇక్కడ అన్నందుకే నేను అక్కడ నిలబడుతున్నా. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మీరు ఉంటున్నారు అంతే. అది పబ్లిక్ నిలబడమన్నందుకే నేను దాని మీద స్టాండర్డ్గా ఉంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో స్థానికంగా వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? అంటే ఇప్పుడు ఏమైందంటే మేము అంటే పార్టీకి దాంతోపాటు అభివృద్ధి పనులు ఏం పెద్ద ఖాళీ ఆడ కాబట్టి ఇప్పుడు అంటే గత 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా స్టాండర్డ్గా లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని దాని మీద అంటే చిన్న మేము అంటే మాకు మున్సిపల్ చైర్మన్ కానీ, ఇంతకుముందు ఉన్న చైర్మన్ కానీ, 3 చైర్మన్ కానీ మాకు చెప్పినందుకు ఆడ 2-3 వర్కులు చేసినాం సార్ మేము. పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం జరగలేదు సార్. అందుకోసమే ఇంకా ఏం లేదు, పనులు మస్తున్నాయి కాబట్టి ఉంటుంది.
సో మీరు ఇక్కడనే స్థానిక నాయకులు కాబట్టి వార్డులో ప్రతి సమస్య మీరు పరిశీలిస్తుంటారు. ఇప్పుడు ప్రచారం కూడా అక్కడిక్కడ ఇండివిజువల్ వెళ్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా డివిజన్ సభ్యులు ఏ ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు, మీరేం అబ్జర్వ్ చేశారని? అబ్జర్వ్ అంటే అది కొంచెము కొన్ని ఏముంది సార్ అంటే కొంచెం చిన్న మాస్ ఏరియా ఉంది, ఆడ మూలాలిగుట్ట కానీ ఆడ ఇంకా అభివృద్ధి కాలే, ఈ కోళ్ళ ఫారం దగ్గర కూడా ఇంకా అభివృద్ధి కాలే, కొంచెం ఏరియా ఈ అపార్ట్మెంట్ ఏది వందన అపార్ట్మెంట్ కొంచెం క్లాస్ ఉంది కాబట్టి ఆ మాస్ ఏరియాలోనే కొంచెం వర్కులు బాగున్నాయి సార్. సో ముఖ్యంగా ఏ ఏ సమస్యలు మీరు గమనించారు? మీరు వచ్చి గెలిచిన తర్వాత రేపు అవకాశం వచ్చి రిజర్వేషన్స్ అన్ని అనుకూలించి అధిష్టానం మీ వైపు ఉంటే మీరు గెలిచిన తర్వాత వార్డులో ఏ ఏ సమస్యల పరిష్కారం కోసం ముందరికి అనుకున్నారు? డ్రైనేజ్ వర్కులు బాగున్నాయి సార్. అక్కడ మెయిన్ థింగ్ అక్కడ పెద్ద మనుషులు అంతా డ్రైనేజ్, అక్కడ దోమలు, మోరీలు, రోడ్లు ఆ పనులు బాగున్నాయి సార్. అంతే రోడ్లు మీన్స్ అంటే డ్రైనేజ్ వర్క్ ఎక్కువ ఉంది. అక్కడ వాగు ఉంది, ఒక కెనాల్ లాగా వాగు ఉంది, అక్కడ దోమలు ఆ వాగు సమస్య బాగుంది. సో మెయిన్గా మీరు వచ్చిన తర్వాత వాగు సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్తారు. అవును సార్, పబ్లిక్ ఆల్రెడీ చెప్తుర్రు. అది ఏంటంటే నేను టికెట్, నాకు పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తాను నమ్మకంతో, దాంతోపాటు ఎలక్షన్ అతి తొందరలోనే వస్తుంది అంటారు. నోటిఫికేషన్ కోసం వెయిటింగ్లో ఉన్నాము. దాని తర్వాత పెద్ద మనుషులతోనే నేను మాట ఇప్పించి అక్కడ తిరుగుదాం అనుకుంటున్నాను సార్. గతంలో కూడా 2 సార్లు వచ్చినట్లు వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు 3వసారి కూడా శ్రీను ఎట్లా నిదానస్తుడు, పార్టీ చెప్తే వింటాడు అన్నట్టు, వద్దులేమ్మా సరే ఇంకొకరికి అవకాశం ఇద్దాం అన్నట్లు అంటే, సో శ్రీను గారు వింటారా? సార్ నేను ఏమంటున్నా, ఎమ్మెల్యే గారు, మా జిల్లా అధ్యక్షుడు, అధిష్టానం ఏమి చెప్పినా నేను ఇంకా సార్ తప్పకుండా ఉంటాను సార్. సో ఫైనల్గానా, సో నెక్స్ట్ వ్యక్తులు ఎవరైనా రిజర్వేషన్ లేదొచ్చినా పార్టీ విధేయుడు, మీరు పార్టీ అయితే గెలవాలనుకుంటారు. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడ్డ ప్రతి ఒక్క ఓటర్ ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలి, మిగతా పార్టీలను కాదని? ఇప్పుడు ఏమైంది సార్ అంటే మిమ్మల్ని అడగనికే, ఇప్పుడు పార్టీ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మా దాంట్లోనే కొంతమంది ఇంకొక పార్టీకి వెళ్ళి కూడా టికెట్ అడుగుతారు. నేను అట్లా ఏం లేదు, టికెట్ వస్తేనే వస్తా, లేకపోతే లేదు. ఇంకో పార్టీ అంటే మీ పార్టీలో టికెట్ ఆశించి అప్లికేషన్ పెట్టుకొని కూడా మళ్ళీ వేరే పార్టీకి ట్రై చేస్తారని చెప్తున్నారు వాళ్ళు కూడా. నేను లేకపోతే ఇండిపెండెంట్ ఉంటుంది. అందుకే నిన్న ఎమ్మెల్యే గారు డీసీసీ అధ్యక్షుడు చెప్పినందుకు ఈరోజు అందరం కలిసి కూడా తిరగడం జరిగింది సార్. సో ఇటువంటి వ్యక్తులు కూడా మీ వార్డులో ఉన్నారు అని వినికిడి సార్. అది దానికోసమే ఈరోజు అందరం ఆశావాదులు అందరం కలిసి తిరిగినాం. సో ఇది ఏదైతే నాచశ్రేణి గారి మాట, సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసినామని చెప్పేసి, ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు అధికారం ఇచ్చినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్తుందని చెప్పేసి, ముఖ్యంగా సో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపినా, సో పార్టీ విధేయుడుగా పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించి పార్టీని గెలిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా గతంలో కూడా వారు 2 సార్లు వచ్చిన అవకాశాన్ని పార్టీ అధిష్టానం కావచ్చు, పెద్దలు కావచ్చు, సో మళ్ళీ యువకునిగా ఉన్నాం మళ్ళొకసారి అంటే కూడా 2 సార్లు వదులుకున్నట్లు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం కావచ్చు, సో ముఖ్యంగా స్థానిక ప్రజల నుంచి కూడా భారీ ఒత్తిడి వస్తున్నట్టు వారి యొక్క సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే 2 సార్లు వదులుకున్నాం, 3వసారి సో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా అయితే చాలా కాలం నుంచి ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, సో అధికార పార్టీ మద్దతున్న వ్యక్తికి సో ప్రజలు పట్టం కట్టినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని బేరీజు వేసుకొని రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో సరైన వ్యక్తిని 20వ వార్డు నుంచి గెలిపించుకుంటారని కోరుకుంటాం.